హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో బాయిల్డ్ ఎగ్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని సాయంత్రం స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఉడికించి పెట్టుకున్న 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. వీటిపై ఉన్న పొట్టుని తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా ఓసారి కలుపుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిపై ఇలా ఒక వక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 4 స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పెరుగులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇలా వేరొక ప్లేట్ తీసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇలా పైనుండి అంతా. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి. ఇలా అంతే అండి, ఎగ్ ఫ్రై సలాడ్ రెడీ అయినట్లే. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి.
ఇలా చేసినట్లయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.